గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. మనకేదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనమే దానికోసం ఒక సొల్యూషన్ని వెతుక్కొని దాన్ని క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. లేదంటే దేవుడిని మొక్కుకొని కొంచెం కన్నీరన్నా కార్చండి, అంతే తప్పించి దేవుడి రూపాన్ని ఒంటి మీద వేసుకొని తిరుగుతున్న కొంతమంది బాబాలను కానివ్వండి, స్వామీజీలను కానివ్వండి నమ్మి మీ జీవితాలను నాశనం చేసుకోకూడదు. ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే, రీసెంట్గా ఢిల్లీలో చైతన్యానంద స్వామీజీ అని చెప్పేసి ఆయన పగటిపూట అందరి భక్తులకు ఏదో సందేశం అందిస్తున్నట్టు, వారికి ఆశీర్వచనం ఇస్తున్నట్టుగా కూడా చేసి రాత్రి అవగానే అమ్మాయిలను లైంగికంగా వేధించేవాడు, చిన్న చిన్న పిల్లలని. ఇదంతా చూస్తూ ఉంటే ఒక 100లో 30% మంది ఇలాంటి ఫేక్ బాబాలు, ఫేక్ స్వామీజీల మార్కెట్లో తిరుగుతున్నారు. దయచేసి మీ ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేస్తాం, ఇలా చెయ్యండి, అలా చెయ్యండి అంటే ఆలోచించండి కాస్త. డబ్బు పోతుంది, మీ విలువైంది పోతుంది. అసలు ఎందుకు నమ్ముతున్నారు ఇలాంటి వారిని? ఇక్కడ చూసుకుంటే ఈ చైతన్యానంద స్వామి ఏం చేశాడు అంటే, దాదాపుగా 19 మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడు. అంతేకాకుండా అతని రూమ్లో కూడా అశ్లీల వీడియోలు ఒక 5 దొరికాయి, దాంతోపాటు హార్డ్ డిస్క్ దొరికింది. ఇకపోతే కొన్ని ఆ టాయ్స్ ఉంటాయి, నేను అది నోట్తో చెప్పలేకపోతున్నాను, ఆ టాయ్స్ దొరికాయి. ఇక గోడ మీద అన్నీ కూడా చాలా విఐపీస్తో ఫొటోస్ దిగినట్టు, అంటే క్రికెట్ స్టార్స్ కానివ్వండి, పొలిటీషియన్స్, పెద్ద పెద్ద వాళ్ళు, మోదీ గారు, ఒబామా గారు, తర్వాత ట్రంప్ గారు, ఇలాంటి వాళ్ళతోటి మార్పు చేసిన ఫొటోస్ అన్నీ కూడా అతను పక్కన నిల్చొని వాళ్ళ ఫోటోను పెట్టుకొని ఇట్లా గోడల మీద ఆ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా పెట్టుకోవడం జరిగిన తర్వాత ఇలా అతని యొక్క అరాచకాలు చాలా అమ్మాయిలు భరిస్తున్నారు. కానీ బయటికి చెప్పాలి అంటే ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎందుకంటే అతని వెనకాల పొలిటీషియన్స్ అతని దగ్గరికి వచ్చి దండం పెట్టేసుకుంటున్నారు. అంతేకాకుండా చాలామంది సెలబ్రిటీస్ వస్తున్నారు. వీళ్ళందరూ వస్తున్నారు, మనం చెప్తే వింటారా వినరా, మనల్ని నమ్ముతారా నమ్మరా అని చెప్పేసి పాపం అమ్మాయిలు చాలా వరకు భరించిన తర్వాత ఒక కాలేజీలో అమ్మాయిలు దాదాపు 170 మెంబర్స్ ఉంటారు. వారిని కూడా లైంగికంగా, మీకు మార్క్స్ ఎక్కువ రావాలి అన్నా, క్లాస్లో టాప్ ఉండాలి అన్నా కూడా నేను చెప్పినట్టు మీరు చేస్తే మీరు అసలు మొత్తం ఇంకా మీ దిశనే మారిపోతుంది అని చెప్పేసి వారిని మానసికంగా అతని కంట్రోల్లోకి తెచ్చుకొని వారిని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక అమ్మాయి ఇదంతా ఏంటి అని చెప్పేసి ధైర్యం చేసి పోలీసులకు వెళ్ళి చెప్పడంతో ఈ యొక్క సంఘటన ఏదైతే ఉంటుందో అది బయటికి రావడం జరిగింది. అయితే అలా చెప్పిన తర్వాత పోలీసులు అతని కోసం గాలింపులు చేస్తున్నారు అనగానే ఇమీడియట్గా అతని అవతారం అంతా మార్చుకొని, స్వామీజీ కదా మొత్తం కాసాయి బట్టలు వేసుకొని, రుద్రాక్ష మాలలు వేసుకొని ఇలా ఉన్న అతను మంచి టీషర్టు జీన్స్ వేసుకొని అక్కడ ఉన్న ఆగ్రాలో ఒక హోటల్లో పరమానంద అని చెప్పేసి అనే పేరుతోటి హోటల్లో స్టే చేస్తూ ఉన్నాడు. 2 నెలలు తప్పించుకున్నాడు పోలీసుల నుంచి. తప్పించుకున్న తర్వాత ఒక వ్యక్తి గుర్తించేసి ఇతను ఇక్కడే ఉన్నాడు మా హోటల్లో అని చెప్పేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఇమీడియట్గా వెళ్ళి అతన్ని పోలీసులు పట్టేసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేసేసి శిక్ష విధించారు. అదంతా అంటే ఎంతమంది, ఈలోపు ఎంతమంది అమ్మాయిలు బలైపోయారు? అక్కడ 19 మంది, ఇక్కడ 170 మెంబర్స్లో దాదాపుగా ఒక 100 మెంబర్స్ పిల్లలు ప్రాబ్లం ఫేస్ చేశారు. ఎందుకని ఇలాంటి వాళ్ళని నమ్ముతున్నారు? వాళ్ళు నిజంగానే దేవుళ్ళ కాదు కదా. వాళ్ళు నిజంగానే మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారా? లేదు. వారు వస్తున్నదే రకరకాల ఆలోచనలతోటి, రకరకాల అవసరాలతోటి మాత్రమే మార్కెట్లోకి వచ్చి వారికి కావాల్సింది వారు తీసుకుంటారు. కానీ మీరు మోసపోతున్నారు. మీకు ఉద్యోగ ప్రాబ్లం ఉందా, పెళ్లి ప్రాబ్లం ఉందా, లేదంటే సంతాన ప్రాబ్లం ఉందా, లేదు అనుకుంటే ఇలాంటి కెరియర్ ప్రాబ్లం ఉందా, అప్పుల ప్రాబ్లం ఉందా, అవన్నింటికి ఒకటే సొల్యూషన్. మీరు రండి, నేను మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాను అంటే ఒంటరిగా వెళ్ళొద్దు. అమ్మాయిలకు ముఖ్యంగా చెప్తున్నాను, నగ్న పూజలు చేపిస్తారు. దాంతోపాటు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ మీద క్షుద్ర పూజలు చేస్తారు. అది నిజమా అబద్ధమా తెలీదు. అంటే విద్యలను నేర్చుకోవడం కోసం కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అది వాళ్ళకు నిజంగానే శక్తులు ఉన్నాయా లేదా అన్నది మనం పక్కన పెట్టేస్తే, ఈ రోజుల్లో ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది, మనం చదువుకుంటూ ఉన్నాము, సొసైటీలో ఇంత మార్పులు వస్తున్నాయి కదా, ఇలాంటి విద్యలు లేవు. మీరు నమ్మొద్దు. ఒకవేళ ఉన్నా కూడా ఇక్కడ మన మనుషుల మధ్యలో మాత్రం తిరగరు. వారు దైవభక్తితో, దైవంతో అలా ఉంటారు. మీరు కూడా కొన్ని సంవత్సరాల పాటు
ఏమీ మాట్లాడకుండా మాట్లాడితే నిజం మాత్రమే మాట్లాడండి, మీరు అన్న మాట కూడా నిజమవుతుంది. అదే యోగులు ఋషులు వీళ్ళందరూ చేసేది కూడా అదే సాధన. మనము ఒక్కటేసారి మాట్లాడేది నిజమవుతుంది అని అంటే మనం ఏం మాట్లాడకుండా, ఇప్పుడు చాలామంది రోజు మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది, అబద్ధాలు మాట్లాడతారు, నిజాలు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నప్పుడు మనకు మాట అన్నామనుకో అది జరగదు. వాళ్ళు దైవ సన్నిధానంలో ఉంటారు, దైవ నామస్మరణతో ఉంటారు, అలా కొన్ని ఇయర్స్ పాటు ఉంటారు. కాబట్టి వారు ఒక మాట అనంగానే జరుగుతుంది. జరగగానే మీరు ఏం చేస్తారు, అమ్మా నాకు జరిగిపోయింది, ఇతనికి శక్తులు ఉన్నాయి, నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి. అంతెందుకు రీసెంట్గా మనం చూసుకుంటే నెల్లూరులో అనుకుంటాను, నెల్లూరులో ఒక అమ్మాయిని అతను నేను మీ ప్రాబ్లం మీ భర్తతో నేను కల్పిస్తాను, మీ భర్తకు నువ్వంటే ఇష్టము కానీ ఎవరో మధ్యలో ఉన్నారు, నేను దీనికి ఒక పూజ చేస్తాను, నువ్వు రా అని చెప్పేసాను. కానీ ఆమె వెళ్తే ఆమె ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసేసుకొని ఆమెను ముక్కలు ముక్కలు చేసి ఆడ పడేసి వెళ్ళిపోయాడు. ఎవరు వాళ్ళు, బాబాలు ఎవరు, స్వామీజీలు ఎవరు? మీరు నమ్మేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. ఇవన్నీ కేసులు అవుతాయిలే, చీటింగ్ అనో లేకపోతే ఇంకో కేసో, కానీ అప్పటికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది కదా, డ్యామేజ్ అంతా అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత మీరు ఏం చేసి లాభం ఏంటి? కొంతమంది అయితే మానసికంగా ఇప్పుడు ఎలా ఉంటారు అంటే, మీకు పిల్లలు కలగట్లేదా, ఇంత మానసికంగా ఉన్నారా, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి, ఇలా చేస్తే అలా అవుతుంది, ఈ పూజ చేస్తే అవుతుంది అని చెప్పేసి వాడి కామవాంఛ తీర్చుకుంటాడే తప్పించి మీకు లాభం జరుగుతుంది అనేది ఉండదు. దయచేసి మీరు ఏం నష్టపోతున్నారు అనేది చూసుకోండి. మీరు ఎంత సున్నితంగా ఉంటారో దాన్ని వాళ్ళు క్యాచ్ చేస్తారు. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నప్పుడు మీరు ఒక 10 క్వశ్చన్స్ వేయండి, కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. అదే మీరు అది చెప్తున్నప్పుడు అయ్యో గురుగారు నిజం, స్వామీజీ నిజం, ఇలా జరిగింది అలా జరిగింది కరెక్టే అని చెప్పేసి అతను ఒకటి చెప్పేలోపు మీరు 10 చెప్పేస్తారు. ఇంకా ఇదే సందు అనుకొని ఇలా జరిగిందమ్మా అలా జరిగిందమ్మా అని చెప్పేసి ఇంకా రోజు అతనికి ఫోన్ చేసి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండలేము. అదేవిధంగా వాళ్ళు చెప్తున్నది మనం వినకుండా ఫాలో అవ్వకుండా ఉండలేము. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దయచేసి చూడండి, ఇలాంటి బాబాలు చాలామంది ఉన్నారు. అతను దొరికాడు కాబట్టి చాలామంది అమ్మాయిల లైఫ్స్ కాపాడగలిగారు. లేదు అనుకుంటే ఎంత నష్టం జరిగేది అనేది ఎవరికీ తెలియదు. అలాంటి ముసుగులో చాలామంది బాబాలు ఉన్నారు, వారిని దయచేసి నమ్మద్దు. కొంచెం నేను ఈ వీడియోలో పొలిటీషియన్స్ కూడా చెప్పాలనుకుంటున్నారు. ఎవరో స్వామీజీ రాగానే వెళ్ళేసి వాళ్ళ పాదాలకు మొక్కుతూ ఈయన పెద్ద గొప్ప బాబా అంటే మీరు మొక్కుతున్నంతసేపు ప్రజలు వారిని నమ్ముతూనే ఉన్నారు. సో మీరు నమ్మడం మానేయండి. నిజంగానే బాబానా కాదా, బాబా అయితే ఎంతవరకు బాబా అంతవరకే. అంతేగాని వీళ్ళు పూజలు చేస్తారు, వీళ్ళకి ఇలా జరుగుతుంది, నాకు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి వాళ్ళతో వెళ్ళి కండువాలు వేపించేసుకొని ఆశీర్వచనం తీసుకుంటూ ఉంటే అమ్మా ఇతను వెళ్ళారు, ఈ సెలబ్రిటీ వెళ్ళారు, నాకు ఇది జరిగిపోతుంది అని చెప్పేసి అనవసరంగా ప్రజలను మీరే ఆ వైపు లాగడం జరుగుతుంది. సో చాలామంది సెన్సిటివ్గా ఉంటారు. ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ మన దగ్గరే ఉంటుంది. అది ఎలా ఉంటుంది, ఎలా ఆ సొల్యూషన్ని క్లియర్ వెతుక్కోవాలి అనేది డిపెండ్స్ ఆన్ హజ్ ఓన్లీ. అంటే మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మనం అలా కాకుండా వేరే వేళల్లో వెళ్తూ ఉంటే నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి నేను మరీ ఈ వీడియోలో వేడుకోవడం జరుగుతుంది, బాబాలను స్వామీజీలను నమ్మేటప్పుడు ఆలోచించండి. అంత నష్టం జరిగిన తర్వాత మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళినా కూడా జస్ట్ జైల్లో కొన్ని రోజులు ఉంటారు. తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళ పనే మోసం చేయడం కోసం వస్తున్నారు, మోసం చేస్తూనే ఉంటారు. మోసపోయేవారు ఉన్నంత వరకు మోసం చేసేవారు ఉంటూనే ఉంటారు. ఇలాంటి రూపంలో మన ముందుకు వస్తూనే ఉంటారు. సో బీ కేర్ఫుల్. ఎక్కడ కూడా మీ స్వామీజీ ఎవరైనా ఉన్నా నేను ఈ స్వామీజీ చెప్తే నాకు జరుగుతుంది, నాకు ఖచ్చితంగా జరుగుతుంది అంటే మనం ఒకటి ఫిక్స్ అయ్యాము అని అంటే మనం అది లేకపోతే ఇప్పుడు ఒకరోజు మీరు చూసుకోండి మంచి రోజు అని చెప్పేసి మీరు ఇంకా అది ఫాలో అవుతూనే ఉంటారు. ఒక రోజు ఫాలో అమ్మ ఈరోజు ఏదో జరిగిపోయింది అని చెప్పేసి మనమే సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. మనం ఫిక్స్ అవుతాం కాబట్టి ఆ పని జరుగుతూ ఉంటుంది. అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. దయచేసి అలర్ట్గా ఉండండి, ఎవరిని నమ్మొద్దు, మోసపోవద్దు. అది డబ్బు రూపేనా, లేదంటే శీలం రూపేనా, లేదు అనుకుంటే కెరియర్ రూపేనా, ఏదైనా సరే దయచేసి నమ్మొద్దు. నమ్మినా కూడా మీరు సింగిల్గా వెళ్ళొద్దు. వెళ్ళినా కూడా వారు ఏదైనా పూజలు చెప్తే దానికి మీరు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకోండి, అది ఎంతవరకు ఏంటి అనేది. నిజమైన స్వామీజీలు కానివ్వండి, నిజమైన బాబాలు కానివ్వండి, ఎప్పుడూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చెయ్యరు. దాంతోపాటు పూజలు ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్పరు. వారు ఎంతసేపు దేవుడి నామాన్ని స్మరిస్తూ ఉండండి, మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అని మాత్రమే చెప్తారు. మీరు అబ్జర్వ్ చేయండి. అంతే తప్పించి ఇలాంటి వాళ్ళని నమ్మి మీరు మోసపోకండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం.
మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు